9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్కు స్వాగతం. హనుమాన్ దేవాలయం నిర్మించడానికి కోసం తెచ్చిన విగ్రహం హనుమాన్ విగ్రహం సరైన చోట లేక విగ్రహానికి నీడ లేక గత సుమారు 40 సంవత్సరాల నుండి పూజలు లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పూజకు నోచుకోకుండా పాటుబడిన శిల్పంగా అక్కడ ఉంటుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 1వ వార్డులో హనుమాన్ విగ్రహం దుస్థితిని చూసి స్థానిక ఎన్నికల్లో 1వ వార్డు కౌన్సిలర్గా గెలిచినాక మేము గుడి నిర్మిస్తామని మాట ఇచ్చిన స్థానిక దుబ్బాక 1వ వార్డు కౌన్సిలర్ నిమ్మ రచిత ఎన్వై గిరి దంపతులు అన్నట్టుగానే అక్కడి కాలనీ వాసులకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని గుడి ఆలయం నిర్మించి అందులో ఆ హనుమాన్ విగ్రహం గత 3 వేద పండితుల సమక్షంలో అర్చన పూజలు యజ్ఞాలతో నిర్వహించి ఆంజనేయ స్వామి సహిత శివ పంచాయత విగ్రహాన్ని ప్రశ్నించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు అక్కడి కాలనీ వాసులకు ఈ యొక్క గుడి నిర్మాణం సంతోషకరమని ప్రజలు నిత్యం పూజలు చేయడానికి దుబ్బాక గ్రామంలోని సుమారు 2 కిలోమీటర్లు రావాల్సి ఉందని ఇప్పుడు కౌన్సిలర్ సహాయంతో ఈ గుడి నిర్మాణం చేయడం చాలా సంతోషకరమని అక్కడ ప్రజలు సంతోషం వ్యక్తం పరుస్తూ స్థానిక కౌన్సిలర్ నిమ్మ రజిత ఎన్వై గిరి డిప్యూటీ కలెక్టర్ దంపతులను అక్కడి స్థానికులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానిక నాయకులు ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారి యొక్క పూర్వజన్మ సుకృతం చేత ఈ కాలనీలో 30 సంవత్సరాల క్రితం లచ్చపేటలో ఉన్నటువంటి ఒక చిన్న ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి ఆ కాలనీ వాసులు ఆ కాలనీలో పెట్టుకున్నారు. అది కొన్ని సంవత్సరాల నుంచి ఎండడం వానకు నానడం ఈ విధంగా ఎన్నోసార్లు మేము గ్రామ పురోహితం కాబట్టి మమ్మల్ని అడిగినారు ప్రతిష్ఠ చేయమని, అది కాలేదు. మరి ఇటువంటి దంపతులు వారి యొక్క పూర్వజన్మ సుకృతం చేత ముందట్టు వచ్చి ఇటువంటి మంచి చిన్న ఆలయాన్ని నిర్మించి ఈ యొక్క కాలనీ వాసులందరినీ కూడా పునీతులు చేసినారు. మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. నిత్య దైవ దర్శనానికి ఇటువంటి మంచి ఆలయాన్ని నిర్మించినటువంటి ఆ యొక్క దంపతులకు ఆంజనేయ స్వామి సకల ఐశ్వర్యాలను ప్రసాదించాలని కాలనీ వాసులందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడ విగ్రహం ఉండే పాతది. మన కౌన్సిలరు ఎంఆర్ఓ గారి భార్య రజిత వాళ్ళ ఓట్ల ముంగట వాళ్ళని ఒక కోరిక అడిగినాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఆ విగ్రహం చూసి నేను దానికి ఏమన్నా సహకారం చేస్తా అంటే ఏం చేస్తావు సార్ అంటే రేకుల షెడ్ వేసి కొంచెం మీదికి పెడదామని చెప్పిండు. అయితే మేమందరం ఏమనుకున్నాం, అదే సరిపోతుంది ఇట్లా ఎండకుండు కన్నా అదైనా సంతోషం అని అనుకున్నాం. అయితే దాన్ని ఇక అట్లే రేకుల షెడ్ అనుకుంటే మనోళ్ళే కొంతమంది ఏమన్నారు, గుడి కావాలన్నారు. గుడి కావాలంటే సరే నిర్మాణం చేద్దామన్నారు. గుడి నిర్మాణం అయింది, ఆ రాడ్లు అయినాయి అన్నీ. సరే ఇవ్వని ఒక పైసా లేకుండా అన్నీ నేనే చూసుకుంటా అని చెప్పి మమ్మల్ని అందరినీ కృషి చేసి ఆ దేవుణ్ణి ఆడ విగ్రహం నిలబెట్టి ఈ కాలనీ వాసులను గ్రామవాసులను అందరిని పిలిపించి మంచి సంతోషంగా చేసింది.